హలో, ఐఎమ్ డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat anything and everything about women. ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అసలు ఏ ఏజ్లో ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి లక్షణాలు ఉంటే డాక్టర్ని కలవాలి, ఏ వయసులో కలవాలి, ఎన్నిసార్లు సెక్స్ చేయాలి, ఏ టైంలో ఇంటర్ కోర్స్ ఫాలో అవ్వాలి, ఏమి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. న్యాచురల్గా రావాలంటే మెయిన్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే పెళ్ళైన తర్వాత ఒక 1 year వరకు వెయిట్ చేయొచ్చు ఏమీ చేసుకోకుండా, అన్లెస్ మనకు కొంచెం వార్నింగ్ సిమ్టమ్స్ అంటే చిన్నప్పుడు మనకు నెలసలు సరిగ్గా రావట్లేదు, 2-3 నెలలకు వస్తున్నాయి, లేకపోతే ముందే వస్తున్నాయి అంటే అండాశయంలో అండం సరిగ్గా విడుదలవ్వట్లేదేమో అని డౌట్. కొంచెం వయసు ఎక్కువైనా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా తేడా ఉందేమోనని అర్థం అనమాట. ఇంకా కొంచెం షుగర్ లక్షణాలు, థైరాయిడ్ అలాంటివి ఏమైనా ఉన్నా, బరువుగా ఉన్నా అప్పుడు కొంచెం ఎర్లీగా డాక్టర్ని కలవచ్చు. అలాగే జెంట్స్ కూడా చిన్నప్పుడు ఏమైనా చంపవాపులు ఉంటాయి కదా, చంపవాపులు వస్తే కూడా ఆర్కైటిస్ వచ్చి కణాలు డ్యామేజ్ అయిపోతాయి. అలా వచ్చినా, లేకపోతే హర్నియా ఆపరేషన్లు కానీ, వరి బీజం ఆపరేషన్లు కానీ, ఏమైనా ఆ జెనటల్ ఏరియాలో ఏమైనా ఆపరేషన్స్ జరిగి ఉంటే జెంట్స్, లేడీస్ కూడా ఏమైనా పెల్విక్ సర్జరీస్, చిన్నప్పుడు తెలియకుండా అండాశయంలో గడ్డలు వచ్చిన, ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇన్ఫ్లమేషన్ ఉండి ఏమైనా చేశారు, చిన్నప్పుడు ఏమైనా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఏమైనా చేసిన జెంట్స్ కూడా ఏమైనా ఆ ఏరియాలో ఆపరేషన్స్ ఏమైనా జరుగున్నా అప్పుడు డాక్టర్ని 1 year అవ్వక ముందే కూడా కలవచ్చు. ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే మెయిన్ గా 20 ఏళ్ళు 35 ఏళ్ళ మధ్యలో చేసుకోవాలి. 30 ఏళ్ళు దాటకుండా ఉంటే కూడా ఇంకా మంచిది. 35 years మాత్రం దాటకూడదు. 35 years దాటిని అంటే 1 year దాకా కాదు, 1 month కూడా వెయిట్ చేయకూడదు. 35 years దాటినాక ఒక్క సైకిల్ వేస్ట్ అయినా కూడా మనకు అండాశయాల్లో అండం పెరిగే కెపాసిటీ ఇంకా తగ్గిపోతుంది, 4 నెలల్లో ఇంకా పూర్తిగా డౌన్ అయిపోతుందని అర్థం. సో ఒక్క సైకిల్ కూడా వేస్ట్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మామూలుగా ఇంటర్ కోర్స్ ఎప్పుడు అవ్వాలి అంటే నేను ముందు చెప్పాను, అండాశయంలో నుంచి స్త్రీలకి అండాశయంలో ఒక అండం పెరిగి సెకండ్ డే నుండి సెలెక్ట్ అయ్యి స్లోగా పెరిగి పెద్దదయ్యి 12వ రోజు కానీ 18 రోజుల మధ్యలో కానీ బయటికి రిలీజ్ అవుతుంది. అది విడుదల అవ్వగానే ఆ ట్యూబ్కున్న ఏళ్ళు దాన్ని పిక్ చేసుకొని ట్యూబ్లోకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో భార్యాభర్తలు ఇద్దరు ఇంటర్ కోర్స్ చేస్తే ఆ వీర్యం కణాలు స్పీడ్గా కదులుతూ వెళ్ళిపోయి అండాన్ని కలిసి ప్రెగ్నెన్సీ తయారవుతుంది అనమాట. సో అది ఎప్పుడు ఈ విడుదలైన అండం ఒక 24 గంటలు మాత్రమే ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి ఉంటుంది. వీర్యం కణాలు గర్భసంచి లోపలికి వెళ్ళినాక అవి 2-3 రోజుల దాకా ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటాయి అనమాట. అందుకని నెలసరి వచ్చిన కరెక్ట్ గా రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి నెలసరి వచ్చిన 12వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో రోజు మార్చి రోజు కలుస్తూ ఉంటే ఏ రోజు అండం విడుదలైనా ఆ వీర్యం కణాలు అక్కడ రెడీగా ఉంటాయి, ఆ విడుదలైన ఎగ్గు వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. సో ఈ టైంలో మాత్రం భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గరే ఉండాలి. ట్రావెలింగ్ చేయటం, నైట్ డ్యూటీలు చేయటం, స్ట్రెస్ ఉంది, వర్క్ పని కుదరలేదు, ఈ సైకిల్ వేస్ట్ అయిపోయింది మేడం అని చాలా మంది వస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఒక్క సైకిల్లో చాలా గుడ్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ప్రతి సైకిల్లో ఈ నెల ఇంకో నెల అలా నెలలు గడుస్తూ ఉంటే మనకున్న అండాశయాల్లో కెపాసిటీ మొత్తం ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అందుకని ఒక్క నెల కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ టైంలో ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్ట్రెస్, మైండ్ లో స్ట్రెస్, బ్రెయిన్ లో స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా రోజు కనీసం ఒక 6 to 8 hours ప్రశాంతంగా నిద్రపోతే మన బాడీలో ఉన్న మెటబాలిజం అంతా కరెక్ట్ గా జరుగుతుంది, బ్రెయిన్ అంతా నార్మల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, మన హార్మోన్స్ చక్కగా విడుదలయ్యి ఆ విడుదలైన హార్మోన్స్ వల్ల ఎగ్గు వీర్యం కణము 2 కెపాసిటీ, ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లో వెయిట్ తగ్గటం, రోజు ఎక్సర్సైజులు, ప్రతిరోజు ఒక మినిమం హాఫ్ అన్ అవర్ ఆనందంగా ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడం మంచిది. ఇంకా జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆ ఫుడ్లు అవాయిడ్ చేసేసుకొని కొంచెం వాల్నట్స్, రోజు ఆకుకూరలు, అవకాడో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నాయి తీసుకోవడం వల్ల మన వీర్యం కణాల్లో కానీ అండాల్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వెళ్ళేసి కణాలకి మంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. సో ఈ టిప్స్ నేను చెప్పిన హిస్టరీలో ప్రాబ్లం కానీ ఈలో ఏమైనా ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా సహజంగా న్యాచురల్ గా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీ పని మీరు చేసేసుకోవచ్చు. ఇవన్నీ మైండ్ లో పెట్టేసుకొని ఒకటొకటి రూల్ అవుట్ చేసేసుకొని మీరు ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, ఎంత స్పీడ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అనేది నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని అనలైజ్ చేసేసుకొని ఫాలో అయ్యారంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా, డబ్బులు వేస్ట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీని తొందరగా పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.